వెల్కమ్ టు ప్రకాష్ అన్న యాప్. ఈరోజు మనం ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ అంటే ర్యాంకింగ్ మరియు సమయ క్రమ పరీక్ష పార్ట్ 6 చెప్పుకుందాం. ఇప్పటి వరకు మనం పార్ట్ 5 వరకు కంప్లీట్ చేసుకున్నాం. 25 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 26 పార్ట్ 6లో ఉన్నాం. సో పార్ట్ 6లో ఉన్నామంటే 1 నుంచి మీరు చేయాల్సిందేను. ఓకేనా? సో ఇక్కడ 26th ప్రాబ్లం చూడండి. ఒక తరగతిలో రాజు యొక్క ర్యాంక్ పై నుండి 15వది మరియు క్రింద నుండి 29వది అయినా ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఈజీ మెథడ్ చెప్తున్నాను, చక్కగా మీ అందరికీ అర్థమయ్యేటట్టుగా చూడండి. ఒకసారి ఇన్ ఏ క్లాస్ రాజూస్ ర్యాంక్ ఈజ్ 15th ఫ్రమ్ టాప్ అండ్ 29th ఫ్రమ్ బాటమ్. దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఆర్, అంటే క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడిగాడు. చూడండి, జాగ్రత్త చూడండి. దీంట్లో మనకి రాజు యొక్క ర్యాంక్, ఇక్కడ మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా సింపుల్గా చెప్తాను. రాజు యొక్క ర్యాంక్ పై నుండి 15వది. ఇది జాగ్రత్తగానండి, పై నుండి 15వది. క్రింద నుండి బాటములో నుండి రాజు యొక్క ర్యాంక్ 29. కథం, అంతే. ఇక అడిచింది. రాజు యొక్క ర్యాంక్ పైనుంచి క్రింద నుంచి ఇచ్చారంటే క్లాస్ రూమ్లో ఎంతమంది ఉన్నారో మనం ఈజీగా చెప్పొచ్చు. చూడండి, రాజు కంటే ముందు ఇక్కడ గుర్తుపెట్టుకోండి 14 మంది ఉన్నారు. రాజు తరువాత మనకి 28 మంది ఉన్నారు. ఇది మనకు రాజు కంటే ముందు 14 మంది, రాజు కంటే తరువాత 28 మంది ఉన్నారు. క్లాస్ రూమ్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే షార్ట్ కట్లో చూడండి, ఇక్కడ 14. రాజు కంటే ముందు ఉన్న వాళ్ళు 14 మంది ప్లస్ రాజు, ఇది ఒకటి ఎవరంటే రాజు, ప్లస్ రాజు కంటే తక్కువ ర్యాంక్ ఉన్నవాళ్ళు 28 మంది. సో మొత్తం మీరు టోటల్ చేస్తే చూడండి ఒకసారి, 8, 9, 10, 13, 43. సో మనకి మొత్తము 43 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది కరెక్టా కాదా అని మీరు తెలుసుకోవడానికి చిన్న లాజిక్ ఏంటంటే, ఒకసారి చూడండి. రాజు ర్యాంక్ పైనుండి తెలుసు, కింద నుంచి తెలుసు, టాప్ 2 నుంచి బాటమ్ నుంచి తెలుసు. ఈ రెండు ర్యాంకులని మనము యాడ్ చేస్తే ఒకటి ఎక్కువ రావాలి, 44 రావాలి. ఎందుకని 44 రావాలి చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, 29 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 44. కానీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 43. ఎందుకంటే రాజుని మనం ఇక్కడ 2 సార్లు కౌంట్ చేసాం. పై నుంచి టాప్లో నుంచి రాజు, బాటంలో నుంచి రాజు అని 2 సార్లు చేసాం. కాబట్టి విద్యార్థుల సంఖ్య ఈ రెండింటిని యాడ్ చేస్తే ఒకటి ఎక్కువ వస్తుంది. సో అదే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనం కరెక్ట్గా చేసామా లేదా అంటే, ఇది కరెక్టా కాదా అంటే, రాజు ర్యాంక్ పైనుంచి క్రింద నుంచి 2 యాడ్ చేస్తే దీనికంటే ఒకటి ఎక్కువ రావాలి. 44 వచ్చారు కాబట్టి ఆన్సర్ ఈజ్ 43, ఆప్షన్ సి అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. మనం లైనప్ ఇది చేయండి కంపల్సరీగా, 14 + 1 + 28. ఈ లైనప్ కానీ మీరు వేసుకోగలిగితే ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా ఈజీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 27. ఒక వరుసలో రాజు యొక్క స్థానం ఎడమ చివర నుండి 18వది, కుడి చివర నుండి 25వది అయినా ఆ వరుసలో ఎంతమంది ఉన్నారు? ఓకేనా? చూడండి, ఇక్కడ ఇన్ ఏ రో రాజూస్ పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ 18th అండ్ హిజ్ పొజిషన్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఈజ్ 25th. ఓకేనా? దెన్ ది టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ రో ఆర్, ఎంతమంది ఆ వరుసలో ఉన్నారు అని అడిగారు. చూడండి ఒకసారి నేను జాగ్రత్త చెప్తాను. మీరు దీంట్లో మీరు కంగారు పడవలసినటువంటి అస్సలు పనే లేదు. ఒక వరుసలో రాజు యొక్క స్థానము ఇది ఇలా ఉందనుకో, వరుసలో గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఉన్నప్పుడు నేను ఇక్కడ నాకు కుడి చేతి వైపున ఇది కుడి, కుడి అంటే రైట్, ఇక్కడ ఎడమ చేతి వైపున లెఫ్ట్, ఎడమ, ఇది ఎడమ, ఎడమ అంటే లెఫ్ట్. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఒకసారి, ఇక్కడ ఒక వరుసలో రాజు యొక్క
స్థానము ఎడమ చివర నుండి ఇటువైపు నుండి 18వది. ఇది రాజు యొక్క స్థానము, ఇది రాజు. రాజు యొక్క స్థానము ఎడమ వైపు నుండి, ఎడమ చివర నుండి చూడండి 18వది. ఓకేనా? రాజు యొక్క స్థానం కుడివైపు నుండి చూడండి, చివర నుండి, కుడి చివర నుండి 25వది. ఇటువైపు నుంచి కుడి చివర నుండి ఇటువైపు నుండి 25వది. ఇటువైపు నుంచి ఇటుకి 25. రాజు యొక్క స్థానం ఇటువైపు నుంచి ఎడమ వైపు నుంచి 18, కుడివైపు నుంచి 25 అని ఇచ్చేసాడు. సో గుర్తుపెట్టుకోండి, రాజుకి ఎడమ వైపున ఎంతమంది ఉన్నారంటే 17 మంది ఉన్నారు. రాజుకి కుడివైపున ఎంతమంది ఉన్నారంటే 24 మంది ఉన్నారు. ఇది మనం వేయగలగాల్సింది. ఇక్కడ రాజు యొక్క స్థానం 18 అంటే రాజు కంటే ముందు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 17 మంది ఉన్నారు. ఇక్కడ రాజు యొక్క స్థానం 25 అంటే రాజు కంటే ఇక్కడ వెనకాల ఎంతమంది ఉన్నారు? 24 మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి, మొత్తం ఈ రోలో ఉన్నవాళ్ళు ఎంతమంది అంటే ఇదిగోండి 17 + 1. 1 అంటే ఇక్కడ రాజు. ఈ 1 అంటే ఎవరు? రాజు. ప్లస్ 24 ఇదనమాట. 17 + 1 + 24. రాజు కంటే ముందు ఉన్నవాళ్ళు 17 మంది, రాజు ఒకళ్ళు, ప్లస్ రాజు తర్వాత ఉన్నవాళ్ళు 24 మంది. సో కాబట్టి ఈ మొత్తము మనం యాడ్ చేసుకుంటే చూడండి ఒకసారి, ఈ మొత్తం మనం యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 42. సో మనకి ఈ వరుసలో మొత్తము ఎంతమంది ఉన్నారంటే 42 మంది ఉన్నారు. సో ఇది కరెక్టా కాదా? గుర్తుపెట్టుకోండి, 42 కరెక్టా కాదా అనేది కూడా మీరు యాక్చువల్గా ఈజీగా చేసేయచ్చు. రాజు యొక్క ర్యాంక్ ఎడమ వైపు నుండి 18, కుడివైపు నుంచి 25 కాబట్టి ఈ యొక్క 2 స్థానాలని మనం యాడ్ చేస్తే 42 కంటే ఒకటి ఎక్కువ రావాలి, 43 రావాలి. సో వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ 25, 18, 3, 43. సో ఒకటి ఎక్కువ వచ్చింది. ఒకటి ఎందుకు ఎక్కువ వచ్చిందో చెప్పే నేను. ఒకటి ఎందుకు ఎక్కువ వచ్చిందంటే రాజు యొక్క స్థానము ఎడమ వైపు నుంచి రాజు ఒకసారి కొడుతున్నాం, కుడివైపు నుంచి రాజు ఒకసారి కొడుతున్నాం. అంటే రాజుని మనం 2 సార్లు కౌంట్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ వరుసలో 43 అని వచ్చారు. ఆన్సర్ ఈజ్ 42. ఇది లైనప్ చేసుకోండి. ఇక్కడ 17 + 1 + 24. ఈ లైనప్ కానీ మీరు వేయగలిగితే, ఈ 17 అంటే ఏంటో తెలియాలి మనకి, ఈ 1 అంటే ఏంటో తెలియాలి, ఈ 24 అంటే తెలిస్తే ఆ లైన్లో ఉన్నవాళ్ళు మనకు అర్థమైపోతుంది. సో మనకి ఎంత వచ్చింది? 42. ఆన్సర్ ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ మోడల్లోనే మీరు నేర్చుకోండి. ఈ మోడల్లో నేర్చుకుంటే వాడి ప్రాబ్లం ఎలా ఇచ్చినా కానీ మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 28. 48 మంది విద్యార్థులు గల ఒక తరగతిలో రాజు యొక్క ర్యాంక్ పై నుండి 15వది అయినా క్రింద నుండి రాజు యొక్క ర్యాంక్ ఎంత? చూడండి, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 48 స్టూడెంట్స్ ర్యాంక్ ఆఫ్ రాజు ఈజ్ 15th ఫ్రమ్ టాప్, పై నుంచి 15. దెన్ ది ర్యాంక్ ఆఫ్ రాజూస్ ఫ్రమ్ బాటమ్ ఈజ్, క్రింద నుండి బాటంలో నుంచి రాజు యొక్క ర్యాంక్ ఎంత అన్నాడు. సో ఈజీ అనమాట. చూడండి ఒకసారి ఎలా చేయాలో. ఇది పైనుంచి క్రింద నుంచి అన్నప్పుడు ఇలా వేసుకోండి. ఇప్పుడు ఏమన్నాడు? మొత్తం 48 మంది ఉన్నారు తరగతిలో. చూడండి, మొత్తము అంటే ఇదంతా తరగతి. ఇక్కడ 48 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దీంట్లో రాజు యొక్క ర్యాంక్ పై నుండి 15వది, ఇది 15. రాజు యొక్క ర్యాంక్ పై నుండి 15 అయితే క్రింద నుంచి ఎన్నవది అన్నాడు. మనకి షార్ట్కట్ మెథడ్లు అన్నీ ఉంటాయి. సో కానీ మనకు ప్రాసెస్ ఏంటంటే రాజు కంటే ముందు 14 మంది ఉన్నారు. అది రాజు కంటే ముందు ఎంతమంది ఉన్నారు? 14 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఏమన్నాడు? రాజు యొక్క ర్యాంక్ క్రింద నుంచి ఎంత అంటే ఈజీగా మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ మొత్తము 48 మంది. 48లో నుంచి ఈ 14 మందిని తీసివేస్తే చాలు. ఈ 14 మందిని తీసేస్తే రాజు యొక్క ర్యాంక్ క్రింద నుంచి వస్తుంది. 48 మొత్తం స్టూడెంట్స్లో నుంచి ఈ 14 మంది రాజు కంటే ముందు ఉన్న వాళ్ళు 14 మందిని మనం తీసివేస్తే ఎంత వచ్చింది చూడండి. ఇక్కడ 4. సో
సో రాజు యొక్క ర్యాంక్ క్రింద నుండి ఎంత 34. సో మరి రాజు యొక్క ర్యాంక్ 34 అనేది కరెక్టా కాదా తెలియటానికి నేను ఒకటి చెప్పాను. ఏమని? రాజు ర్యాంక్ కరెక్టా కాదా తెలియాలంటే రాజు ర్యాంక్ పైనుంచి 15 క్రింద నుంచి 34 రెండు యాడ్ చేస్తే 48 మంది కంటే ఒకళ్ళు ఎక్కువ రావాలి. సరే వచ్చిందో లేదో చూద్దాం. చూడండి ఒకసారి. 34 ప్లస్ 15 దట్ ఈజ్ ఈక్వల్ 49. సో వచ్చింది కదా. సో కాబట్టి ఏమైంది? 48 కంటే ఒకటి ఎక్కువ వచ్చింది. సో కాబట్టి మనం చేసింది కరెక్ట్. రాజు యొక్క ర్యాంక్ బాటమ్ క్రింద నుంచి ఎంత? 34. సో ఓకేనా? 34. సో రాజు ర్యాంక్ క్రింద నుంచి ఎంత వచ్చింది? 34. సో ఎక్కడ ఉంది ఇక్కడ 34 అంటే? మరి 34 కరెక్టా కాదో మనం కనుక్కున్నాం కదా. రాజు ర్యాంకుల్ని రెండింటిని యాడ్ చేస్తే మొత్తం విద్యార్థుల కంటే ఒకటి ఎక్కువ రావాలి. 48 కంటే ఒకటి ఎక్కువ వచ్చింది కాబట్టి మనం చేసినది కరెక్టు. ఓకేనా? కాబట్టి ఇక్కడ రాజు యొక్క ర్యాంకు బాటంలో నుంచి ఎంత అన్నట్టు ఇప్పుడు 34. 34 ఎక్కడుంది? ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? 34 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29. 30 మంది విద్యార్థులు గల ఒక వరుసలో రాజు కుడి చివర నుండి 12వ స్థానంలో ఉన్నాడు. అయినా అదే వరుసలో ఎడమ చివరి నుండి అతని స్థానము ఎంత అని అడిగాడు. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఇన్ ఏ రో ఆఫ్ 30 స్టూడెంట్స్ రాజు ఈజ్ 12th ఫ్రమ్ రైట్. వాట్ విల్ బీ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ద సేమ్ రో? అంటే రైట్ నుంచి ఏమో అతను 12th ర్యాంక్లో ఉన్నాడు కాబట్టి లెఫ్ట్ నుంచి ఎంత అన్నాడు. మొత్తం స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ అని ఇచ్చాడు. ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది రో అనుకుందాం. ఇది రో. ఓకే. ఇటువైపున కుడివైపు అంటే రైట్ సైడ్. ఇది ఎడమ అంటే లెఫ్ట్ సైడ్. ఇది లెఫ్ట్. వాడు ఏమన్నాడు? మొత్తము విద్యార్థులు 30 మంది. 30 మందిలో రాజు కుడి చివర నుండి ఇటువైపు నుండి కుడి చివర నుండి 12వ స్థానంలో ఉన్నాడు. కుడి చివర నుండి 12వ స్థానం అంటే కుడి చివర ఇటువైపు నుంచి రాజు 12వ స్థానంలో ఉన్నాడు. అయితే ఏమంటాడు? రాజు యొక్క స్థానం ఇటు ఎడమ వైపు నుంచి ఎన్నవ స్థానము అని అడుగుతాడు. అది ఓకేనా? అంతే అడుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోండి. రాజు కుడివైపు నుంచి ఇక్కడ వరకు 12 మంది ఉంటే రాజు కంటే కుడివైపు ముందు ఎంతమంది ఉన్నట్టు? 11 మంది ఉన్నారు. అంతేగా? రాజు కుడివైపు నుండి 12వ స్థానంలో ఉన్నాడంటే రాజు కంటే ముందు కుడివైపు 11 మంది 11 మెంబర్స్ ఉన్నారు. అయితే మొత్తం ఎంతమంది? మొత్తము మనకి విద్యార్థుల సంఖ్య 30. దాంట్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి 11 మందిని మనం సబ్ట్రాక్షన్ తీసివేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే మనకి. ఎందుకని? ఈ 11 మందిని తీసివేస్తే ఎడమ వైపు నుంచి రాజు యొక్క స్థానం ఎంతంటే 19th. చూడండి 19వ స్థానం. సో రాజు యొక్క స్థానం 19. ఎక్కడి నుంచి? ఎడమ వైపు నుంచి. మరి ఇది కరెక్టా కాదా? ఇది కరెక్టా కాదా తెలియాలంటే మనం ఈ రెండు యాడ్ చేస్తే 19 ప్లస్ 12ని మనం యాడ్ చేస్తే 30 కంటే ఒకళ్ళు ఎక్కువ రావాలి. 31 రావాలి. సో చూడండి మనకు వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ ఏమైంది? ఇక్కడ 19 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ 31 మంది వచ్చారు. సో 30 మంది వచ్చారు, 31 మంది వచ్చారంటే ఈజ్ కరెక్ట్. సో కాబట్టి రాజు యొక్క ర్యాంక్ ఎడమ వైపు నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 19th 19వ స్థానంలో ఉన్నాడు. ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం నెంబర్ 30. ప్రాబ్లం నెంబర్ 30. 40 మంది వ్యక్తులు కలిగిన ఒక వరుసలో రాజు ఎడమ చివర నుండి 14వ స్థానంలో ఉన్నాడు. అయితే కుడి చివర నుండి స్థానము ఎన్నవది? ఓకేనా? చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ 40 మెంబర్స్ రాజు ఈజ్ 14 ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. దెన్ ద పొజిషన్ ఆఫ్ రాజూస్ ఫ్రమ్ రైట్ హ్యాండ్ ఈజ్. రైట్ సైడ్ నుంచి రాజు యొక్క స్థానము ఎంత అన్నాడు. చూడండి ఈజీ అనమాట ఇది. చూడండి ఒకసారి
ఒక వరుసలో మొత్తము 40 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఇదేమో కుడి. కుడి అనుకోండి ఇది. ఇటువైపు కుడి, ఇటువైపు ఎడమ. కుడి అంటే రైట్, రైట్. ఇటేమో లెఫ్ట్, ఎడమ అంటే లెఫ్ట్. అయితే ఏమన్నాడు రాజు ఎడమ చివర నుండి ఇటువైపు నుంచి ఎడమ చివర నుండి 14వ స్థానములో ఉన్నాడు. ఇది రాజు. రాజు 14వ స్థానములో ఉన్నాడు ఎడమ చివర నుండి. అయితే రాజు యొక్క స్థానము కుడి చివర నుండి ఇటువైపు నుంచి కుడి చివర నుండి ఎన్నవ స్థానము అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి షార్ట్కట్ మెథడ్ నేను మీకు ఈజీగా చెప్తాను. రాజు కంటే ఎడమ వైపున 13 మంది ఉన్నారు. రాజు 14వ వాడు. రాజు కంటే ముందు ఎడమ వైపున 13 మంది ఉన్నారు. 13 మెంబర్స్ ఉన్నారు. అయితే మొత్తం వ్యక్తులు ఎంతమంది? 40 మంది. 40లో నుంచి ఈ 13 తీసివేస్తే రాజు యొక్క ర్యాంక్ కుడివైపు నుంచి 27. చూడండి, 27. రాజు యొక్క ర్యాంకు 27. సో ఈ 27 అనేది కరెక్టా కాదంటే నేనేం చెప్పాను ఒకసారి చూడండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే రాజు యొక్క ర్యాంక్ ఎడమ వైపు నుంచి, రాజు యొక్క ర్యాంక్ కుడివైపు నుంచి ఈ రెండు ర్యాంకులని స్థానాలని మనం యాడ్ చేస్తే మొత్తం ఎంతమంది? 40 మంది కదా. 40 కంటే ఒకటి ఎక్కువ రావాలి, అంటే 41 రావాలి. వచ్చిందో లేదో చూడండి. ఇక్కడ ఎంత ఉంది? 27, ఇక్కడ 14. సో 141. సో 41 వచ్చేసింది కాబట్టి ఎడమవైపు కుడివైపు నుంచి రాజు యొక్క స్థానము 27 ఈజ్ కరెక్ట్. ఎంత? 27 అంటే ఎంతమంది ఇక్కడ? ఆప్షన్ ఏ. ఒకసారి చూడండి, ఇక్కడ నేను మీకు లైనప్ చూపిస్తాను. అంటే రాజు ఇక్కడ 27లో ఉన్నాడు, అవునా? అంటే రాజు కంటే ముందు కుడివైపున ఎంతమంది ఉన్నట్టు అది కూడా మనం తెలుసుకోవాలి. ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 26 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ రాజు కంటే కుడివైపునేమో 26, రాజు కంటే ఎడమ వైపున 13 మెంబర్స్ ఉంటాడు, మధ్యలో రాజు ఉంటాడు. దాన్నే మనం లైన్ అప్ అంటాం. ఒక లైన్ మనం గీయాలంటే ఇక్కడ 13 ప్లస్ 1, ఈ 1 రాజు ప్లస్ 26. రాజుకి ఎడమ వైపున 13 మంది, రాజుకి కుడివైపున 26 మంది ఉన్నారు. సో ఈ మొత్తం మనం యాడ్ చేసుకుంటే 40 మంది వచ్చేస్తాం. సో అదేనా? సో మనకు కావాల్సింది. కానీ వాడేమడిగాడు? రాజు యొక్క ర్యాంక్ కుడివైపు నుంచి ఎంత అంటే 27. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఓకేనా? ర్యాంకింగ్ అండ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ పార్ట్ 6 కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం పార్ట్ 7లో కలుసుకుందాం. 31st ప్రాబ్లం అంటే 31, ప్రాబ్లం నెంబర్ 31లో మళ్ళీ కలుసుకుందాం. సో మీ అందరూ కూడాను ఇవన్నీ చక్కగా చేయాలి. సో మనం పార్ట్ 1 నుంచి చేయాలి. సో మనం ఏం చెప్పాము? పార్ట్ 10 వరకు కంప్లీట్ అవుతుంది చాప్టర్. పార్ట్ 10 అంటే 50 ప్రాబ్లమ్స్ వస్తాయి. సో 50 ప్రాబ్లమ్స్లో అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. ఒకవేళ